రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా పసుపు సైనికులందరూ కూడా జరుపుకునే ఒక మహా పండుగ ఈ మహానాడు కార్యక్రమం. మనము అన్ననందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ప్రతి సంవత్సరం కూడా నియోజకవర్గ మహానాడు, జిల్లా మహానాడు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మహానాడు కార్యక్రమం మనం ఇప్పుడు కూడా జరుపుకుంటున్నాం. కానీ ఈ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ మహానాడు యొక్క కొత్త తరహాలో క్లస్టర్ వైజ్గా కూడా జరుపుకునేదానికి మొట్టమొదటిసారిగా ఈరోజు మనం ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవనీయులు టీడీపీ బోర్డు మెంబర్ గంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా పులిపూరి కలతారా గారు, నాగార్జున సభ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షులు చంద్రరావు గారు, ఎంఏఆర్ అల్లే గారు, సీత గారు, నిర్మల గారికి కార్యక్రమానికి వచ్చేసిన మార్కెట్ చైర్మన్ వేరుసాన్ గారు, మిగతా పెద్దలు బాబు గారు. ఈ మే 27, 28 ప్రతి సంవత్సరం కూడా రేపు అన్నగారి జన్మదినం, అన్న నందమూరి తారక రామారావు గారు 43 సంవత్సరాలు ఈ సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా కానీ ఈ పార్టీని లేకుండా చేయాలని ఎంతమంది నాయకులు అనుకున్నా ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఈ పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పెట్టడం, దానిలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు రాజకీయ ప్రస్థానాల్లో ఎన్నో మైలురాళ్ళు దాటుకొని ముందుకెళ్ళారు. ఈ పార్టీ పుట్టుకే ఒక సంచలనం. పార్టీ పుట్టిన 9 నెలల కాలంలోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతీయ స్థాయిలో 84లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా పార్లమెంట్లో ఉంది తెలుగుదేశం పార్టీ. 1924 మధ్య మనం చూసాం ఒక అరాచకమైన పరిపాలన, రాష్ట్రంలో వైసీపీ పరిపాలన. అక్కడి నుంచి మనం ఎంతోమంది కార్యకర్తలను పోగొట్టుకున్నా అందరం కూడా కలిసికట్టుగా మరలా మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం 164 సీట్లతో. ఈ 2 సంవత్సరాల మన ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, 5 సంవత్సరాలు నెరవేరే కాకుండా అనేక రకాలు సాగునీటి రంగం కావచ్చు, రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అన్ని విధాలుగా మనం చాలా వరకు అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాం. మిగతా పార్కుగా అవన్నీ కూడా మళ్ళీ మొదలుపెట్టి అవి కూడా చేస్తూ ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా మొదలుపెట్టాం, రోడ్స్ వేసాం, ఈ విధంగా మున్సిపల్ ఆఫీస్ కట్టుకున్నాం. ఈ విధంగా ఒక అద్భుతమైన డెవలప్మెంట్ మన పిల్లల్లో మన నియోజకవర్గంలో జరిగింది. సో ఈరోజు మళ్ళా వైసీపీ పార్టీ అవాకులు జవాకులు వేయడం, ముఖ్యమంత్రి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా చూస్తే అధికారం పోయిన తర్వాత అక్కస్తో ఇవన్నీ కూడా చేస్తున్నారు తప్పితే వేరే కాదన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓడిపోయిన భాష మారలేదు, ఓడిపోయిన వ్యవహార శైలి మారలేదు వైసీపీలో. అందుకనే ఒక ఇబ్బందికరమైన